ప్రభునందు ప్రియమైన క్రీస్తులోనికి బాప్టిజం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవ సహోదరులకు సహోదరులకు క్రైస్తవ సేవకులకు సేవకురాలకు నా యొక్క వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో, నా మనస్సులో ఆయన ఉంచిన ఒక అద్భుతమైన విషయాన్ని మీతో షేర్ చేయాలని, నేను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి విషయం అని ఆలోచిస్తే, దేవుడు పెట్టిన ఆత్మను నిర్లక్ష్యం చేసే ఆత్మీయ క్రైస్తవులుగా ఈ విశ్వ ప్రపంచంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఏమండి, నేను ఉదయకాల సమయంలో చెప్పబోయే అంశం ఏంటండి అంటే, ఆత్మను గురించి మర్చిపోయిన లేదా ఆత్మను నిర్లక్ష్యం చేసిన ఆత్మీయ క్రైస్తవులు. ఆత్మను నిర్లక్ష్యం చేయడం ఏంటి? ఇంతకీ ఏ ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? పరిశుద్ధాత్మన, దేవుని ఆత్మన, లేకపోతే ఆదికాండము 2వ అధ్యాయము వచ్చిన 7 ప్రకారం దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఒక మట్టి బొమ్మ ఆదాము. ఆ మట్టి బొమ్మగా ఉన్న ఆయన, స్పర్శ లేని ఆయన, చలనము లేని ఆయన, ఉనికి లేని ఆయన, ఏమండి, స్పర్శ కలిగిన వాడుగా, చలనము కలిగిన వాడుగా, ఉనికి కలిగిన వాడుగా, కదలలేని వ్యక్తి కదిలే వ్యక్తిగా ఉన్నాడు. అంటే కారణం ఆ మట్టి దేహాన్ని కదిలిస్తున్న జీవించే ఆత్మ. ఏమండి, తద్వారా మనం అందరము కూడా ఆదాము హవ్వమ్మ గారు కలయిక వలన ఎన్నో లక్షల మంది ప్రజలు ఈ భూమి మీద ఉద్భవించడం జరిగింది, జన్మించడం జరిగింది. అందులో భాగముగా ఈరోజు మనము కూడా ఉన్నాం. ఏంటి కనుక ఇప్పుడు ఆ మట్టి దేహాన్ని కదిలిస్తున్న పరమతండ్రిని దేవుడు పెట్టిన ఆత్మను ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ, ఆత్మ గురించి మర్చిపోతూ, ఆత్మీయత లేని నిర్లక్ష్యం చేసే క్రైస్తవులుగా ఈరోజు 10%కి సుమారుగా 8% ఏమండి చాలామంది అలా జీవించడం, ప్రవర్తించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నా మదిలో, నా మనస్సులో ఆ విషయం నాకు ఏమండి పదే ఆత్మను గురించి ప్రకటించు, ఆత్మను గురించి చెప్పు అనే ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించడం ద్వారా ఆత్మను గురించి చెప్పడానికి నేను ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు ఏమండి ఈ ఆత్మను గురించి యేసుక్రీస్తు ద్వారా చెప్పడం జరిగింది. ఏమండి, ఎక్కడ చెప్పబడింది? ఎవరు చెప్పారు అంటే, సాక్షాత్తు యేసు ప్రభువారి యోహాను సువార్త 6వ అధ్యాయము వచనము 63లో సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, మనకు సరిపోయినవాడు, మన ప్రధాన యాజకుడు, ఆయనే చెప్పడం జరిగింది. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనము 63. అక్కడేముంది అంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం.
ఏమండి, ఏది నిష్ప్రయోజనమో ఏది ప్రయోజనమో యేసయ్య చెప్పేశారు. ఏది ఉపయోగమైనదో ఏది ఉపయోగము కానిదో నా ప్రభు చెప్పేశారు. ఏది పరలోకానికి వెళ్తుందో ఏది పరలోకానికి వెళ్ళదో నా ప్రభు చెప్పేశారు. పరమ తండ్రి దేవునికి ఏది అవసరమో ఏది అవసరమో కాదో చెప్పేశాడు ప్రభు. ఏమండి, ఏది ప్రయోజనమో ఏది నిష్ప్రయోజనమో ప్రభు చెప్పేశారు ఆయన మాటల్లో. ఏమండి, అంటే ఆత్మయే మనిషిని జీవింపచేస్తుంది. మన వెనకున్న బ్యాక్గ్రౌండు మనలను జీవింప చేసేది కాదు. మనకున్న అందచందాలు మనలను జీవింప చేసేవి అయితే కాదు. మనకున్న ఈ మాట తీరు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతి, బలము, బలగము ఇవేవి కూడా ప్రభునందు ప్రేమ దేవుని సంగమా, ఇవేవి కూడా మనలను జీవింపచేసేవి కావు. ఏమిటి, లేదా మనకున్న జ్ఞానము లేదా మనకున్న పాండిత్యము ఇవేవి కూడా మనలను జీవింపచేసేవి అయితే కాదు. ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను, ఉనికి కలిగి ఉంటున్నాను, స్పర్శ కలిగి చలనము కలిగి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా కేవలము దేవుడు పెట్టిన ఆత్మ. మీరు మర్చిపోకండి. ఈ ఆత్మయే లేకపోతే ఏమండి, ఆ దేహానికి విలువ లేదు. ఆత్మే లేకపోతే ఈ దేహము 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద జీవింప లేదు. ఆ ఆత్మే లేకపోతే మనిషి మనుగడ ఆగిపోతుంది. ఆ ఆత్మే లేకపోతే మనిషి మాట్లాడలేడు. ఈ ఆత్మే లేకపోతే ఏమండి, ఆ మట్టి దేహము కాస్త ఏమైపోతుంది అంటే భౌతిక దేహముగా మారిపోతుంది, భౌతికాయముగా మారిపోతుంది, శవపేటికగా మారిపోతుంది, శ్మశాన భూమికి చేరిపోతుంది. కనుక ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది, ఒక యంత్రం ఉంది. ఏంటి ఆ యంత్రము, ఏంటి ఆ పవర్ అంటే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా దేవుడు పెట్టిన ఆత్మ. ఏమిటి, ఆ ఆత్మ గురించి ఒక స్పెసిఫిక్గా, ఒక స్పెషల్గా, ఒక అఫీషియల్గా యేసయ్య తన మాటలో చెప్పడం జరిగింది. మనిషిని బ్రతికింపచేసేది, మనిషిని జీవింపచేసేది, మనిషిని కదిలించేది, మనిషిని ఏమంటే నడిపించేది, మనిషిని కాస్త చక్కనైన ప్రయాణం చేసే విధంగా చేసేది ఏంటండి అంటే దేవుడు పెట్టిన ఆత్మ. ఈ ఆత్మే లేకపోతే ఏమండి మనిషి ఈ భూమి మీద బ్రతకలేడు. కనుక ఆత్మయే జీవింప చేస్తుంది. శరీరము కేవలము ఉపయోగం లేనిది, దేవునికి దీవెనకరంగా లేనిది, దేవునికి ఎట్టి పరిస్థితుల్లో అది ఏమండి దేని ఏమంటారంటే ఆయన పనికిరాదు. ఏమండి ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోయే ముందు, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనిచున్నాను అన్నాడు ప్రభు. ఏమండి, ఆత్మను అప్పగించుకోవడం ఏంటి? దేహమైతే నలుగుతుంది, దేహమైతే ఏమండి వేసారుతుంది, దేహమైతే బలహీన పడింది, దేహమైతే మట్టి గోతులోనికి కొంత సేపటికి చేరుతుంది. కానీ ఆత్మ మాత్రం ఏమండి దేవుని చెంతకు చేరాలి అనే విధంగా ప్రపంచ సమాజానికి, ప్రపంచ క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగే ఒక ప్రార్థనని ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చెప్పడం జరిగింది. ఆ ప్రార్థనలో ఉన్న ఒక స్పెషల్ ప్రేయర్ ఏంటంటే, ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఆత్మను, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనిచున్నాను. అంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలంటే అవును. ఎందుకు ఆత్మతోనే దేవునికి పని. ఆత్మ మాత్రమే ఏంటి పరలోకానికి వెళ్తుంది, దేహం అయితే పరలోకానికి వెళ్ళదు. కనుక దేవునికి కావాల్సింది ఏంటంటే దేహము కాదు, ఈ దేహాన్ని కదిలిస్తున్న ఆయన పెట్టిన ఆత్మ. అందుకే చూడండి,
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం వచ్చిన 12 ప్రకారము, మన్ను అయినది వెనుకటి వలె భూమికి చేరును, దాని దయచేయ ఆత్మ మరల దేవుని యొద్దకు చేరును. ఏమంటే ఆత్మను గురించిన ఆత్మీయ పాఠాలవి. ఏమండి ఆలోచించండి. కనుక ఆత్మ గురించి మనం ఆలోచించాలి. చాలామంది వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, షికారు చేస్తున్నారు, ఏంటి ఉపయోగము లేని జల్సాలు చేస్తున్నారు. ఏంటి సమయాన్ని దేవుని కోసం కేటాయించకుండా సమయాన్ని దొంగిలిస్తున్నారు. ఏమండి కాలయాపనగా భక్తి చేస్తున్నారు, కాలయాపన కలిగి ఉంటున్నారు. కానీ అయ్యో ఈరోజు నేను ప్రయాణం చేస్తున్నాను, ఈరోజు నేను తింటున్నాను, ఈరోజు నేను పడుకుంటున్నాను, ఈరోజు నేను వ్యాపారం చేయగలుగుతున్నాను, ఈరోజు నేను ప్రయాణం చేయగలుగుతున్నాను, ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నాను, ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నాను, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అంటే బలమైన కారణం ఏంటండి అంటే దేవుడు పెట్టిన ఆత్మ అనే విషయాన్ని ఈరోజు క్రైస్తవ ప్రపంచం మర్చిపోయింది. అసలు ఆత్మ గురించే వాళ్ళకి ఆలోచన లేదు, ఆత్మ గురించి అవగాహన లేదు, ఆత్మ గురించి ఒక చింతే లేదు, ఆత్మ గురించి ఒక దిగులే లేదు. అయ్యో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా మనం చనిపోతామో తెలియదు కనుక మనం చనిపోయినప్పుడు ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో అనే భయమే లేకుండా బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం. కనుక అటువంటి వారందరికీ కనువిప్పు కలిగే వారి మనోనేత్రాలు వెలిగించే విషయాన్ని దేవుడు ఏమంటే నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీ ముందుకు వచ్చి నేను షేర్ చేస్తున్నాను తప్ప ఏమంటే మిమ్మల్ని బలవంతం చేసే అవసరం నాకు లేదు, మిమ్మల్ని బలవంతం చేసే పని నాకు లేదు. ఆలోచించండి, కాస్త ఆలోచించండి. నా యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఆలోచించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం వచ్చిన 63 ప్రకారం ఆత్మయే మనిషిని జీవింపచేస్తుంది. ఏమండి శరీరం కేవలము నిష్ప్రయోజనమైన దేహం కోసమే ప్రయాణాలు, నిష్ప్రయోజనమైన దేహం కోసమే ఏమండి బ్రతకడం, నిష్ప్రయోజనమైన ఈ దేహము కోసమే మన ఉరుకులు పరుగులు, నిష్ప్రయోజనమైన ఈ దేహం ఈ శరీరం కోసమే ఏంటి బ్యూటీ పార్లర్లు, నిష్ప్రయోజనమైన ఈ దేహం కోసమే ఈ అందచందాలు, నిష్ప్రయోజనమైన ఈ దేహము కోసమే మన ప్రయాస మన ప్రయత్నాలు. అంతేగాని మన ప్రయాస, మన ప్రయత్నం, మన శ్రమ, మన ఉపవాసం, మన కన్నీటి ప్రార్థన, మన ఆత్మీయ జీవితం, మన భక్తి విధానం ఆత్మ గురించి కాదు. కనుక ఏమండి యేసుక్రీస్తు వారు కూడా మిమ్మల్ని గమనించండి, శరీరం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆలోచించలేదండి. శిరస్సు నుండి సిరిపాదం వరకు ఆ దేహము ఏమండి నలిగిపోతుంది, తన వీపు దున్నబడిపోయింది, ఏమండి వేసారిపోయింది తన దేహం. కానీ దేహం గురించి తన శరీరం గురించి ఏమాత్రం కూడా నా ప్రభు చింతించలేదు. కానీ ఆత్మ గురించి మాత్రమే ఆయన చింతించాడండి ఆయన. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి, అర్థం చేసుకోండి, అవగాహన కలిగి ఉండండి, ఆత్మీయులుగా మారండి. ఆత్మను గురించి మీరు ఆలోచించవలసిందిగా ఒక సహోదరుడిగా నేను ఈరోజు ఉదయం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతుందో తెలియదు, ఈ ఆత్మ పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి దయతో ఏమండి ఆలోచించవలసిందిగా నా యొక్క మనవి, నా విజ్ఞాపన, నా యొక్క ఆలోచన. ఏమండి ఆత్మీయే లేకపోతే ఈ శరీరానికి విలువ లేదనే విషయం మర్చిపోకండి. ఏమండి ఆత్మ ఉంటేనే ఈ దేహానికి మనిషికి అవసరం. ఆత్మ లేని ఏ దేహమైనా అది శవమే తప్ప సజీవులైతే కాదు. సజీవులుగా ఈరోజు బ్రతుకుతున్నాము, బట్ట కట్టి బ్రతుకుతున్నామంటే కేవలం ఆత్మయే మనలను జీవింపచేస్తుంది. శరీరం వేస్ట్. కనుక ఈ వ్యర్థమైన శరీరం కోసం, నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎంత ప్రయాస, ఎంత ప్రయత్నాలు. దయతో అలా కాకుండా, అలా ఉండకుండా, అలా జరగకుండా, అలా చేయకుండా ఉండాలని నా ఆశ అండి. ఏమండి ఆలోచిద్దాం. ఇది నా మనసులో దేవుడు పెట్టిన ఆలోచన. ఈ ఆలోచన ఈ ఉదయం మీతో నేను పంచుకున్నాను. తప్పుగా అనుకోకండి, ఆలోచించండి. అందరికీ నా యొక్క వందనాలు. నా కోసం, నా పరిచర్య కోసం, నా కుటుంబ సభ్యుల కోసం ఏమండి ప్రార్థన చేస్తారని
నా విజ్ఞాపన. అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మును దీవించుగాక. ఆమేన్.